ఎల్లంపల్లి ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టంకు చేరువవుతుండటంతో ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దాంతో స్థానికులు ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు. వరద నీటితో పాటు ఇప్పుడు ముంపు వాసులను మరో భయం వెంటాడుతోంది. వరద ప్రవాహంతో పాటుగా కొట్టుకొచ్చిన పాములు, తేళ్లు గ్రామాల్లోకి ప్రవేశించి స్థానికులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఎల్లంపల్లి ప్రాజెక్టు ముంపునకు గురైన 9 గ్రామాల్లో 5 గ్రామాలు ఖాళీ చేసి వెళ్లగా 4 గ్రామాలు మాత్రం ఇంకా ఖాళీ చేయలేదు. పూర్తి స్థాయి పరిహారం అందిన తరువాతే తాము గ్రామాలను ఖాళీ చేస్తామంటున్నారు ముంపు వాసులు. ఈ క్రమంలో భారీ వర్షాలకు వరద నీటితో పాటు పాములు కూడా కొట్టుకొస్తుండటంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వం అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ముంపు వాసులు. లేకుంటే విషప్రాణుల కాటుకు బలికాక తప్పదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి పరిహారం ఇచ్చి తమ గ్రామాలను తరలించాలని వేడుకుంటున్నారు. మాకు త్వరలో మాకు ప్లాట్లు అయితే మేము పోయి ఉంటాం సార్. మేము ఇక్కడ డేరలు వేసుకున్నాను కానీ పశువులను కూడా కట్టేసుకుంటాం, మనుషులను ఆడ ఏది కానీ మొత్తం ఆడ ఉంచుకుంటాము. మమ్మల్ని మీరు ఎక్కడ ఉండబట్టి అక్కడ ఉంటారని మనం చెప్పినాం. ఇంతవరకు మళ్ళీ ఊళ్ళోకి వచ్చిన వాళ్ళు లేరు, ఏది లేదు. మళ్ళీ దగ్గర దాకా వచ్చిన వీళ్ళు మొత్తం ఇవాళ పాములు చంపిన ముసలి ఇట్లా పోతే మా పరిస్థితి ఇవాళ అటు వరకు గిట్ట మేము ఇన్ని రోజులు కూడా పట్టలు ఇచ్చినాక కూడా మేము అద్దనగానే ఆగినాం. కానీ ఇవాళ రోజున మాకు ఇవాళ సాయంత్రం వరకు పట్టలు ఇస్తేనే సరే, లేకపోతే మొన్న ఇచ్చిన దాంట్లో ఖచ్చితంగా ప్లాట్లు వేసుకొని మమ్మల్ని పండబెట్టి కోసినా కానీ ఊకుంటే సవాల్ లేదు.